హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనం ఏపీ లాస్ట్ సీట్ గురించి కొన్ని వీడియోలో కనుక డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ ఫామ్లో ఫిల్ చేసేసి సబ్మిట్ చేసేస్తున్నారు. తర్వాత దాన్ని మళ్ళీ ఎలా కరెక్షన్ చేయాలి ఏంటని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మెయిన్ మన కరెక్షన్స్ ఏంటంటే మనకి 2025 ఏపీ లాస్ట్ సీట్లో కరెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఎలా చేసుకోవాలి ఏంటని చూస్తే మనకి ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2 అనేసి 2 కేటగిరీస్ కింద వీళ్ళు సపరేట్ చేశారు. ఫ్రెండ్స్, కేటగిరీ 1 అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఈ కేటగిరీ 1లోని చేంజెస్ వచ్చేసి క్యాండిడేట్ పర్సన్ అలా అసలు చేయలేరు. ఫ్రెండ్స్, ఇది త్రూ కన్వేయర్ అయితేనే మన ఏపీ లాస్ట్ కన్వేయర్ అయితేనే చేయగలరు. అది ఎలా చేయాలంటే ఇక్కడ ప్రాపర్గా ఏంటి అసలు బై మిస్టేక్ హాల్ టికెట్ నెంబర్, అది క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ రాంగ్ ఎంటర్ చేసాం, ఒక ఆల్ఫాబెట్ న్యూమరికల్ బదులు ఆల్ఫాబెట్ ఎంటర్ చేసాం అనుకుందాం. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటనేది త్రూ మెయిల్ రిక్వెస్ట్ లాగా మనం ఎంటర్ అదే మొత్తం ప్రాబ్లం ఏంటనేది మనం అక్కడ ఎంటర్ చేసుకొని దానికి అటాచ్మెంట్ పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, 10th or ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్స్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు అక్కడ మెన్షన్ చేసుకొని ఇక్కడ కరెక్షన్ ఏం చేయాలనుకుంటున్నారు. ఒకవేళ బ్రాంచ్ ఆర్ సెంటర్ చేంజ్ చేద్దాం అనుకుంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏంటి స్కానెడ్ డాక్యుమెంట్ అనేది దానికి అటాచ్ చేయాలి. లేదు సార్ మాది ఇంత ఎగ్జామ్ సెంటర్ అనేది బాగానే ఇచ్చాను, నా నేమే మిస్టేక్ అయింది, లేదు మా ఫాదర్ నేమ్ మిస్టేక్ అయింది, బై మిస్టేక్ నేను డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ ఎంటర్ చేశానంటే ఎస్ఎస్సి మార్క్స్ మేము కాపీ సెండ్ చేయాలి. లేదంటే సిగ్నేచర్ బై మిస్టేక్ రాంగ్ సిగ్నేచర్ ఎంటర్ చేస్తే రాంగ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే త్రూ మెయిల్ వచ్చేటప్పటికి ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ స్కాన్ కాపీ అనే సిగ్నేచర్ పంపించాం. అలానే ఫోటోగ్రాఫ్. చాలామందికి కామెంట్స్లో వచ్చింది ఏంటంటే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ ఏంటంటే బీటెక్ చేసే వాళ్ళకి ఏంటంటే ఆల్ఫాబెట్స్ న్యూమరిక్ కలిపి వాళ్ళకి హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. జీరో బదులు ఓ ఎంటర్ చేశారనేసి కామెంట్ చేశారు. మీరు ఇక్కడ ఏం చేయాలి, త్రూ మెయిల్ మీ ప్రాబ్లం ఏంటో రిక్వెస్ట్గా దాంట్లో ఎంటర్ అదే రాయాలి. ఇవన్నీ మెన్షన్ చేసి మీ డిగ్రీ అయితే డిగ్రీ మార్క్స్ మేము, లేదంటే ఇంటర్మీడియట్ మార్క్స్ మేము ఉంటుంది కదా మనకు, ఓడి అయితే ఓడి, అది స్కాన్ కాపీని అటాచ్ చేసి హెల్ప్ డెస్క్ aplasht@apsh.org ఈ మెయిల్కి అనేది మీరు సెండ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది కేటగిరీ 1లో. ఈ కేటగిరీ 1లోని ఓన్లీ కన్వేయర్ మాత్రమే చేంజెస్ అనేవి చేయగలడు. త్రూ మీరు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా ఎంటర్ చేస్తుంటే ఈ డీటెయిల్స్ రిక్వెస్ట్గా మీరు ఒక దాంట్లో టైప్ చేసి ప్రాబ్లమ్స్ ప్రాబ్లం ఇది ఇవన్నీ మెన్షన్ చేయాలి. ప్లస్ దీంట్లో ఏది కరెక్షన్ చేయాలనేది ఆ కరెక్షన్ది హైలైట్ చేస్తారు. ఫాదర్ మై నేమ్ కరెక్షన్ అంటే క్యాండిడేట్ నేమ్ కరెక్షన్ పెట్టుకొని మీ 10th మార్క్స్ మేము అనేది కాపీ అనేది వాళ్ళకి త్రూ మెయిల్ సెండ్ చేసుకోవాలి. ఇది కేటగిరీ 1. నాకు తెలిసి ఇక్కడ వరకు మీకు క్లారిఫై వచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, నెక్స్ట్ కేటగిరీ 2. ఇక్కడ కేటగిరీ 2లో వచ్చేటప్పటికి క్యాండిడేట్ అనేవాడు చేంజ్ చేసుకోగలడు. అది ఎప్పటికి వీళ్ళు పర్మిషన్ మనకి ఏమి ఇచ్చారు, మనకి 26th మే అలానే 27th మే ఈ డేట్లోనే మనం చేంజ్ చేసుకోగలం. అది ఏం చేంజ్ చేసుకోగలం అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఒకవేళ ఇంటర్ బదులు డిగ్రీ పెట్టినా, లేదంటే లోకల్ ఏరియా అది, లేదంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఇయర్ అంటే 22లో పాస్ అయ్యి, లేదా బై మిస్టేక్ 21 పెట్టారంటే అది చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు ఈ 26, 27 డేట్లలోనే చేంజ్ చేసుకోవాలి. తర్వాత నాన్ మైనారిటీ స్టేటస్, తర్వాత క్వాలిఫై ఎగ్జామ్ మీడియం అంటే తెలుగు బదులు ఇంగ్లీష్ బదులు తెలుగు ఉంటుంది కదా, అది కావాలంటే అది. తర్వాత యాన్యువల్ ఇన్కమ్, అలానే ప్లేస్ ఆఫ్ స్టడీ డీటెయిల్స్, మదర్ నేము, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ప్లస్ ఎన్సీసీ వాళ్ళు స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు, బై మిస్టేక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోకపోతే అప్పుడు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, అలానే ఆధార్ కార్డ్ ఆర్ రేషన్ కార్డ్ డీటెయిల్స్, జెండర్, ఇవి అన్నీ వచ్చేసి కేటగిరీ 2లో వస్తుంది. ఇది ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది, మే 26 to 26 ఈ 2 డేట్స్లోనే మీకు కరెక్షన్, అవి కూడా ఇవి కరెక్షన్ చేయడానికి అనేది మీకు ఎలిజిబుల్. క్యాండిడేట్స్ చేంజ్ చేసుకోవాలి ఇవి.
నాకు తెలిసి ఇక్కడ కూడా క్లారిటీ వచ్చిందంట అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే స్ట్రిక్ట్గా కేటగిరీ 1లో వచ్చేటి మాత్రం మీరైతే చేంజ్ చేసుకోగలరు, త్రూ కన్వీనర్ మాత్రమే చేంజ్ చేయగలరు. అది కూడా మీ ఈమెయిల్కి మీరు త్రూ మెయిల్ ప్రాబ్లం ఏంటో క్లియర్గా మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ ఏమేమి అడిగాడు అవన్నీ మెన్షన్ చేసి ప్రాబ్లం ఏంటి, ఏది కరెక్షన్ చేయాలి, ఆ కరెక్షన్ సంబంధించిన స్కాన్ డాక్యుమెంట్ మీరు అటాచ్ చేయాలి. నాకు తెలిసి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు హాల్ టికెట్ నెంబర్ బై మిస్టేక్, లేదంటే ఫాదర్ నేమ్ కానీ ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి డైరెక్ట్గా ఒక వీడియో చేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. అంతేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసి మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.